బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3,000 కోట్ల విలువైన భూమి చక్రం తిప్పిన మాజీ మంత్రి ఇంకేముంది పేర్లు మార్చి ఫోర్జరీలు చేసి అనుకున్న వాళ్లకు కట్టబెట్టేశారు. హైదరాబాద్లోని కాజాగూడలో 3,000 కోట్ల విలువైన భూములు కబ్జా వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి హైదరాబాద్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి అండదండలతో వంశీరాం సుబ్బారెడ్డి 3,000 కోట్ల విలువైన భూములను కాజేయడానికి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 2023 వరకు రికార్డుల్లో పోరంబోకుగా ఉన్న భూమిని సడన్ గా పట్టా భూమిగా మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి కలెక్టర్, సీసీఎల్ఏ అధికారులు. అత్యంత విలువైన వివాదాస్పద భూమిని వంశీరాం బిల్డర్ సుబ్బారెడ్డికి అంటగట్టడంలో విస్తుపోయే ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పట్టా భూమిగా ఉత్తర్వులిస్తే 1960 నుంచి 1995 వరకు అనుభవదారుని కాలంలో ఉన్న 20 మంది రైతులకు రక్షిత కౌలుదారు చట్టం 1950 వర్తిస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఒరిజినల్ సూట్లను పల్లవి స్కూల్స్ అధినేత కొమరయ్య కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. 2006లో రైతులకే డిగ్రీ ఇస్తూ రంగారెడ్డి సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. పల్లవి స్కూల్స్ లేఅవుట్ చేసిన తర్వాత బేవర్లీ హిల్స్ ఓనర్ సొసైటీ వాళ్లు ఓఎస్ దాఖలు చేశారు. కానీ 2007లో కోర్టు కొట్టివేసింది. మళ్లీ కౌలు రైతులు 2011లో మరో సూట్ దాఖలు చేశారు. దీనిపై 2013న ఫైనల్ ఆర్డర్ వచ్చింది. కౌలుదారులకే ఈ భూమి వర్తిస్తుందని తేల్చింది. బేవర్లీ వాళ్లు అప్పీల్కు వెళితే అక్కడ ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ భూమిపై ఇరు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి. తర్వాత 2017లో 100 కోట్లు పెట్టిన ఎకరం భూమి దొరకని ప్రాంతం కావడంతో ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేశారు. దీంతో రైతులకు 10 కోట్ల రూపాయల వరకు పల్లవి స్కూల్స్ యాజమాన్యం తయారు చేసిన లేఅవుట్స్ వాళ్లు ఇచ్చేలా ఎంఓయూ కుదుర్చుకున్నారు. గతంలో కోర్టుల్లో పొందిన డిగ్రీ పవర్స్ అన్ని ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 48 మంది రైతులు, వారి కుటుంబాలు ఇందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. అయితే ఇదంతా లీగల్ కాదు, ప్రభుత్వం తన భూమి అని కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చి ఫైట్ చేస్తుంటే వీరంతా ఎలాంటి స్టాంప్ డ్యూటీలు లేకుండానే ఒప్పందం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇది ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వంశీరాం బిల్డర్స్ వాళ్ళు చేసినటువంటి బాగాదోలు అంతా కాదు. నా వెనకాలను బట్టి వీళ్ళందరూ చూడండి, గతంలో ఈ దాదాపు 29 ఎకరాలు 27 ఎకరాలకు సంబంధించినటువంటి దీంట్లో వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళు ఇక్కడ పంటలు పండించారు. వీళ్ళు ఇక్కడ అనుభవించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీళ్ళందరినీ కూడా మోసం చేసి ఇప్పుడు ఈ రకంగా కూడా అక్రమంగా కూడా నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా వీళ్ళు రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపు ఏళ్ల నుంచి కూడా వీళ్ళు కోర్టులో కొట్టాడుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యానికి వీళ్ళందరూ కూడా సమిధలుగా అయినటువంటి పరిస్థితి. సో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎప్పటి నుంచి యొక్క వివాదం నడుస్తుంది, ఎలా వీళ్ళు మోసమైపోయారు, తర్వాత వీళ్ళకి ఇస్తారని బట్టి అమౌంట్ ఏమైపోయింది, ఏమని చెప్పి వీళ్ళ దగ్గర ఫోర్జరీ సంతకాలు వీళ్ళ పేర్ల మీద పెట్టారు, ఏంటనేది పూర్తి వివరాలు మనతో అడిగి తెలుసుకుందాం. ఏంటండి, ఇంత దాదాపు 27 ఎకరాల దాకా ఉంది. గతంలో మీరు చూసారు, ఇప్పుడు ఇది గచ్చిబౌలి దగ్గర, ఇది కాజాగూడ కదా, దీని పక్కన 10 కిలోమీటర్లు వెళ్తే మోకిలా కనపడుతుంది. అక్కడ ఒక ఎకరం వచ్చి 100 కోట్ల రూపాయలు. ఇంకా ఈ ప్లేస్ లో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఎంత ఉంటుందో, ఇంత ప్రైమ్ లొకేషన్ కదా, ఇంకా దాని గురించి చెప్పనవసరం రేటు గురించి. ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వివాదం, ఏంటి దీని పురోగతి మొత్తం ఏంటి? మేము కాజాగూడ విలేజ్ వస్తున్నాం, మేము అందరము కుమ్మరి ఫ్యామిలీ. మేము ఇప్పుడు ఉన్నదంతా ఇక్కడ కుమ్మరి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ టోటల్ గా. ఇది 4 ఫాదర్స్ ప్రాపర్టీ. ఇది టోటల్ గా వచ్చేసి సర్వే నంబర్ 27 కాజాగూడ విలేజ్. దీంట్లో వచ్చేసి కరెక్ట్గా విషయం చెప్పాలంటే దీంట్లో మేము కవల్దారు అవుతాం. మేమందరం కుమ్మరి ఫ్యామిలీ అందరం అనేది కవల్దారు ఉన్నారు ఇక్కడ. ఈ కవల్దారులో ఇక్కడ మోసం జరిగింది ఏంటంటే, వీళ్ళ నేమ్స్ చెప్తాను ఫస్ట్. కుమ్మరి గంగయ్య, కుమ్మరి పెంటయ్య, కుమ్మరి శివయ్య, కుమ్మరి బాలయ్య, కుమ్మరి ముత్తయ్య.
ఇది టోటల్ వచ్చేసి 6 ఎకర్స్ 5 గుంటాసు మాది. దీంట్లో టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 28 ఎకర్స్ 20 గుంటాస్ టోటల్గా. దీంట్లో విలేజెస్లో ల్యాండ్ కూడా ఉందన్నమాట. మా ఊర్లో కలిసిన వాళ్ళు, మా ఊళ్ళో విలేజెస్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ కూడా కలిసి ఇక్కడే ఉందన్నమాట. దీంట్లో నుంచి మా 6 ఎకర్స్ 5 గుంటాస్ మాత్రం ఒక రేంజ్లో కబ్జా చేశారు వీళ్ళు. ఏ రకంగా చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోర్టులో అనేది 2004 ఇది యాక్చువల్లీ పానీ రికార్డ్స్. దీంట్లో వీళ్ళు ఎలా చేశారు అంటే సర్వే ఇది కోర్టు కేసు నెంబర్ వచ్చేసి 114 2001. దాంట్లో ఏంటంటే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి కో అప్లికెంట్ మాతో పాటు ఉన్నాడు, ఫార్మర్స్తో పాటు ఉన్నాడు. ఆయన ఫస్ట్ నుంచి మీతోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. తర్వాత ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా? ఎలా స్టార్ట్ అయిందంటే కో అప్లికెంట్ మాది విలేజ్ పర్సన్, మాకు ఆయన పెద్ద మనిషిగా అని చెప్పి నమ్మారనమాట. కుమ్మరి వాళ్ళందరూ నమ్మారు. నమ్మిన తర్వాత ఏం జరిగింది అక్కడ, ఇక్కడ కోర్టుకి వెళ్తున్నాను, నీ కేసు గెలుస్తాను, అది ఇది అని చెప్పేసి మోసం చేశాడు. ఆ మోసం ఎలా చేశాడు అనేది క్లారిటీ ఇస్తాను. 114 OS నంబర్ 114/2001 కేసు నంబర్. దాంట్లో చరిత్ర ఏందో అంటే ఇప్పుడు ఫార్మర్స్ అందరిది అందులో ప్లెంటిఫ్లో ఉన్నారు టోటల్గా. ఈయన కోఆపరేటివ్ ఫ్రంట్గా ఉన్నాడు. దాని తర్వాత నుంచి రెస్పాండెంట్ వాళ్ళు ఎవరైతే నవాబ్స్ వాళ్ళు ఉన్నారో పట్టాదారని డిక్లేర్, మేము కవల్దారులు వస్తామన్నమాట. పట్టాని వాళ్ళకి డిక్లేర్ చేసినప్పుడు మాకు కవల్దార్ వాళ్ళకి కూడా డిక్లేర్ చేయాలి కదా. ఆ డిక్లేర్ అనేది మాకు చేయలేదు. తర్వాత ఆ కోర్టు కేసులో ఏమైందో అంటే దాంట్లో టోటల్గా మహేంద్ర హిల్స్ వాళ్ళు కూడా వచ్చారు అందులోకి, ప్లస్ నవాబ్ వాళ్ళు కూడా అందులో యాడ్ అయ్యారు. ఈ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన ప్రూఫ్లు, ఎవిడెన్స్లు, పానీ రికార్డ్స్ అన్ని ఇక్కడ పొజిషన్లో ఉన్నట్టుగా క్లియర్గా చూపించారనమాట. అక్కడ కోర్టు ఏం చేసి 2001లో జరిగిన నుంచి 2013లోకి వచ్చేసరికి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్, రైతులే పొజిషన్లో ఉన్నారు టైటిల్ అని చెప్పేసి కూడా డిక్లేర్ చేసింది 100%. దానిలో డిక్లేర్ చేసిన తర్వాత సైలెంట్గా ఏం చేశాడు, ఇది పబ్లిక్కి తెలియకుండా 2013లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన విషయం పబ్లిక్కి చెప్పాలి కదా. ఇంటింటికి వచ్చి డబ్బులు తీసుకున్నాడు. కోర్టులో కేసు జరగాలి అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర 20,000, ఒకరి దగ్గర 10,000, ఇలా 20, 30, 50,000 ఇలా తీసుకుంటూ వెళ్తూ ఏం చేశాడంటే నెక్స్ట్ స్టెప్కి 2013లో గెలిచిన తర్వాత ఈ విషయం అనేది పబ్లిక్కి ఎవరికి తెలియదు, విలేజెస్లో ఎవరికి తెలియదు. ఈ విషయం తెలియకుండా మోసం ఏం చేశాడు, నెక్స్ట్ స్టెప్ దాంట్లో ఒక 4 years గ్యాప్ ఇచ్చాడు. 2013 నుంచి 4 years గ్యాప్ ఇచ్చి 2017లో సైలెంట్గా ఏం చేశారు, ఊరోళ్ళని మా విలేజెస్తులని అందరినీ పట్టుకొని ఏం చేశారు, సైలెంట్గా అందరినీ గ్యాదర్ చేయకుండా వాళ్ళ ఇంటికి ఏం చేసావు ఒక్కొక్క ఫ్యామిలీని మెల్లిగా సైలెంట్గా పెంచుకుంటున్నాడు. అంటే ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళని సైలెంట్గా పిలుచుకొని నీకు ఇది గవర్నమెంట్లో పోతుంది భూమి భయపెట్టి ఇచ్చాడు. అక్కడ కోర్టులో ఆర్డర్ వచ్చింది, పర్మనెంట్ ఇంజెక్షన్, టైటిల్ వీళ్ళకి ఉంది, పొజిషన్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి చూపించలేదు అక్కడ. ఈ గేమ్ అనేది 2017లో సైలెంట్గా ఈ ఆర్డర్ విషయం కూడా చెప్పలేదు అక్కడ. సైలెంట్గా పిలిపించి వీళ్ళని ఒక్కొక్కళ్ళు గ్యాదర్ చేసి నీకు 20 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తానని చెప్పి సైలెంట్గా ఒక్కొక్క ఫ్యామిలీకి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తీసుకొని వచ్చి అక్కడ డైరెక్ట్గా సంతకం తీసుకొని గవర్నమెంట్కి పోతుందని చెప్పి సంతకం తీసుకొని నేను కోర్టులో కేసు విన్ అవుతాను, అయిన తర్వాత మీకు చెప్తాను, ఈ బిల్డర్ వచ్చాడు మీకు అడ్వాన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ స్టెప్ మీకు 7 కోట్లు ఇస్తానని చెప్పి డిక్లేర్ చేశాడు. సైలెంట్గా ఈ సంతకం తీసుకున్న విషయంలో ఒక బ్లాంక్ పేపర్లో తీసుకున్నాడు. కొంతమంది ఎక్కడెక్కడ పెట్టారు సంతకం అనేది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఐడియా లేదు క్లియర్గా అక్కడ 10 lakhs, 20 lakhs, 25 lakhs ఇలా ఇచ్చుకుంటూ సైలెంట్గా మోసం చేసేసి దాంట్లో MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో దాంట్లో బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అతను ఏం చేశాడు అంటే దీనికి టోటల్గా కాంప్రమైజ్ అని రాసుకున్నాడు దాంట్లో, వితౌట్ ఇన్ఫర్మేషన్ టు ద ఫార్మర్స్. ఈ రైతులు కవల్దారులో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా అది రాసుకున్నాడు మెయిన్ థింగ్. తర్వాత అక్కడ నుంచి ఇది జ్ఞానేశ్వర్ ప్లస్ భరతేందర్ రెడ్డి. జ్ఞానేశ్వర్ ఫుల్ నేమ్ ఏంటంటే కొమిరిశెట్టి జ్ఞానేశ్వర్, అతను ప్లస్ మల్లు భరతేందర్ రెడ్డి, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ. అతను క్రియేట్ చేసిన తర్వాత ఈ విషయం అనేది తెలియకుండా రైతులందరికీ ఇలానే మోసం జరిగింది. మా కుమ్మరోళ్ళకి కానీ మా గౌడ్స్ కానీ వీళ్ళంతా మా విలేజెస్లే ఆల్మోస్ట్ వీళ్ళందరికీ యాదవ్స్ కూడా వీళ్ళనే మోసం చేశాడు. ఆల్మోస్ట్ క్లియర్గా అందరికీ ఇదే రకంగా చేసుకుంటూ 7 కోట్లు ఇస్తానని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కాంప్రమైజ్ అని రాసుకున్న తర్వాత ఆఫ్టర్ 1-2 years తర్వాత వెళ్ళి అడిగితే ఏమైంది కోర్టు కేసు ఏమైంది అని అడిగితే ఈ విషయం చెప్పకుండా ఏం చేసామంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి, అమ్మేసిరా అయిపోయింది అని మాట్లాడతాడు. అంటే ఇది ఇల్లీగల్. అంటే ఏంటి, మీరు నిజంగా నమ్మేశారా? మీరు ఎక్కడ అమ్మలేదు, ఎక్కడ ఏం చేయలేదు, ఓన్లీ కొద్దిగా అమౌంట్ ఇచ్చి మా రిసిప్ట్గా ఒక పేపర్ మీద సైన్లు తీసుకొని దాన్ని బేస్ తీసుకొని ఎంఓ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవి క్రియేట్ చేసిండు. మా కుమ్మరోళ్ళవి అందరి ఊరోళ్ళవి దొంగ సైన్లు పెట్టుకొని అది క్రియేట్ చేసి
దాని మీద కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఈ విధంగా బిల్డర్కి అప్పచెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసి ఇప్పుడు 2017లా 40-50 కోట్లు ఎకరం పోయేది ఎకరకు ఒక 20 లక్షల చొప్పున ఊరోళ్ళందరికీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం మేము కుమరోళ్ళమే, ఇక్కడ మాదిగోళ్ళు ఉన్నారు, మాలా ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందరికీ ఈ విధంగా కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి చెప్పేసి ఆ పేపర్ బేస్ చేసుకొని ఆయన ఎంఓ తీసుకున్నాడు, స్పెషల్ ఆఫ్ అటార్నీ తీసుకొని దాని మీద ఆర్డర్స్, అది కూడా టెంపరరీ ఫైనల్ అమౌంట్ ఇచ్చారా లేకపోతే టోటల్ అమౌంట్ ఇవ్వలే, ఏ అమౌంట్ ఇవ్వలే. మేము ఈ భూమి గురించి కూడా ఇస్తున్నామని మాకు ఏం చెప్పలేదు డీటెయిల్స్. అరే మీది గవర్నమెంట్లోకి పోతుందా, ఇది ఏదో ఒక ఆయన మనకు ఇస్తున్నాడు పైసలు అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి భయపెట్టి మా వాళ్ళని, ఇంకోటి మా వాళ్ళని ఒకరు తెలియకుండా ఒకరి ఫ్యామిలీలో తెలియకుండా ఒకరి ఫ్యామిలీలో ఇట్లా అరే అవి కూడా వస్తాయో రావా అని చెప్పేసి ఊరికి పోయి తీసుకొని మోసపోయినాం సార్. ఇవన్నీ ఇది పక్కా మోసం. ఇది 27 ఎకరాల 18 గుంటలు ఊరోళ్ళందరినీ మోసం చేసి ఇది మాకు అన్యాయం జరిగింది సార్. ఇది మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేకూర్చాలేదు. మేము అదే కోరుకుంటున్నాం. మేము కాదండి, ఇప్పుడు మీరందరూ సంతకాలు పెట్టినట్టు ఏలు ముద్రలు వేసినట్టు వాళ్ళంతా ప్రూఫ్ చూపిస్తున్నారు కదా, ఏంటి మీరు పెట్టారు? నిజంగానే పెట్టారా సంతకం? పెట్టలే కదా మేము. నా సంతకమే కాదు ఇది, నా సంతకమే కాదు సార్ ఇది. నా సంతకం కాదు, అది కూడా కాదు కాదు. మీకు సంతకం పెట్టడం వచ్చా? ఇంగ్లీష్ లో పెడతాను నేను ఆల్రెడీ. ఓకే, ఎట్లా పెడతారు మీరు? ఒకసారి పెన్ ఇవ్వండి, ఒకసారి కెమెరాకి చూపెట్టండి. మీకు బ్యాక్ సైడ్ పెడతాం ఇక్కడ. నీ సంతకం ఇంగ్లీష్లో పెట్టు. ఏం పేరు ఇది? వీరయ్యనా? ఓకే. అలాగే సో ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ మీద ఎల్టీఐ ఆర్ వీరయ్య అని ఉంది, ఇక్కడ వేలుముద్ర ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ విలాస్ అని రాశారు, వీరయ్య అని పేరు. ఇక్కడ అసలైన ఒరిజినల్ సంతకం ఇది. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా క్లియర్గా. అందుకే సో ఇట్లా ఎంతమంది జరిగింది ఇట్లా ఎవరు తెలియకుండా ఎవరికి చేసేయండి అట్లా. ఇది ఆల్మోస్ట్ టోటల్ గా ఈ విలేజెస్ లో ఎంత మంది ఉన్నారు, ఫార్మర్స్, కవల్దారులు వస్తారు, వీళ్ళంతా మా విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇదే రకంగా ఎస్పీఏ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారానే ఇల్లీగల్ డాక్యుమెంట్ సృష్టించి డైరెక్ట్ 156/2020 దాంట్లో ప్రొడ్యూస్ చేసుకున్న డాక్యుమెంట్ ల్యాండ్ ఓనర్ ఎలా అయ్యాడు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఈ రకంగా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ ద్వారా ల్యాండ్ ఓనర్ అయ్యాడు ఈరోజు. కానీ ఇక్కడ రైతులందరినీ మోసం చేసి పొట్టగొట్టాడు, అందరు పొట్టగొట్టి ఈ రోజు అనేది కబ్జా చేసుకొని కూర్చున్నాడు ఇక్కడ. కాదండి, ఇది ఏదో ఒక పెద్ద సొసైటీ లాగా ఉంది. ఆ సొసైటీకి ఒక వ్యక్తి ప్రెసిడెంట్ బెవరేజ్ ఓనర్ వెల్ఫేర్ సొసైటీ అని మల్లు బల్పేంద్ర రెడ్డి అని పేరు. ఆయన ప్లాటింగ్ చేశాడు అప్పట్లో. ప్లాటింగ్ అంటే మేము ఎక్కడ రాసి ఇవ్వలేదు ఆయనకి. ప్లాటింగ్ చేసి ఆయన ప్లాట్ చేసే రోడ్స్ లేదు, అక్కడ ఏం లేదు. రాయించారంట, జ్ఞానేశ్వర్ తీసుకొని చెప్తున్నాడు కానీ మేము ఇచ్చింది లేదు జ్ఞానేశ్వర్. అంతే. దాని తర్వాత ఏమైందంటే యాక్చువల్గా 1954 నుంచి మేము కబ్జాలు ఉన్నాం కాబట్టి మాది యాక్చువల్గా టెనెన్సీ యాక్ట్స్, మాది 99 యాక్ట్ ప్రకారంగా టెనెన్సీ యాక్ట్ మాకు ప్రూవ్ అయింది అక్కడ. యాజ్ పర్ 114/2001 వచ్చింది. అది పర్మిట్ ఇంజక్షన్లో ఏమందంటే మాకు వీళ్ళు కబ్జాదారులు, వీళ్ళు హక్కుదారులు అని చెప్పి కోర్టు ప్రూవ్ ఇచ్చేసింది మాకు. దాని తర్వాత గణేష్ చేసి మొత్తం ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఇదండి. ఇది ఇప్పుడు మీడియా సోదరు మీరు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎలాంటి చర్యలు కావాలో మీరు తీసుకోవాలండి, ప్లీజ్ యాక్షన్ తీసుకోవాలి. కొండూరు రవీందర్రావు ఎవరు మీకు తెలుసా? ఏంటండి? కొండూరు రవీంద్రరావు తెలుసా? ఈ ఏరియా ఈ మొత్తం ఈ సొసైటీకి అంతా కూడా ఆయన ప్రెసిడెంట్ అంటే నిజమేనా? కాదండి, ఆయన కాదు. మళ్ళీ భర్తేందర్ రెడ్డి సొసైటీకి అయినా యాక్చువల్గా దామల్ రాఘరావు అనేది జ్ఞానేశ్వర్ ఇన్వాల్వ్ చేసిండు. ఆయన డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్ ఇన్వాల్వ్ చేసేసి ఆయన ఇద్దరు కలిసేసి వంశీరామ్ బిల్డర్కి టైప్ చేశారండి వీళ్ళు. ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది మా దగ్గర, చూడండి. ఇది మొత్తము మా రైతుల మీద చేయమని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్. ఆ ఆర్డర్ను మాకు చెప్పకుండా జ్ఞానేశ్వర్ గారు 2017లో ఈ గేమ్ అంతా ఆడారు మొత్తం టోటల్. మెయిన్ జ్ఞానేశ్వర్ ఆయన మా ఊరి పెద్దనే. ఆయన ఎట్లా ఇక్కడ గతంలో మీరు ఇక్కడ పొలం చేసే పని చేసుకున్నారు మీరందరూ? ఏం పంట ఉండదమ్మా అప్పుడు? అది ఒట్లు గుట్టదాలు వస్తుండే, ఒట్లు పండించినాము, తైదనార వేసినాము, కల్లాలు చేసినాము. ఆడు పుట్టలే లేదు అప్పుడు, ఉందండి నా పిల్లలే పుట్టలే. అంత కళ్ళగా చేసుకుంటూ వచ్చినాం. గుడిసెలు వేసుకున్నాము. నివాసం ఇక్కడ ఉంటే పొలం కూడా ఇక్కడ చేసుకుంటున్నారు. అన్యము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేటోళ్ళం అక్కడ మీరు? మేమా 80 ఏళ్ల నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నోళ్ళం మేము. మా పొలం మొత్తం ఇప్పుడు ఆ రేకుల లోపలనే ఉంది, అందులోనే ఉంది, మొత్తం అందులోనే మాది. ఆ రేకుల లోపలనే ఉంది మాది జాగా మొత్తం. ఆ రేకులు తీయాలి, అలా మాకు లోపలికి ఛాన్స్ ఇస్తలేరు పోవడానికి.
మాట్లాడడానికి ఇస్తలేరు లోపలికి పోవడానికి మాకు. నల్లోడ్లు తైదలు జొన్నలు మళ్ళా నల్లోడ్లు ఇట్లా జాలు పట్టి వస్తుంటే దాంట్లో అలికినాము కావలు కాసినాము. ఏం లేకుండా కుళ్ళ జాగా కావలు కాసి అన్నం రాత్రికి తెల్లందాక పొద్దునాక అన్నం వండిరు మా వాళ్ళు. మీకు ఎప్పుడు చెప్పారు ఇంకా ఇది మీది కాదు, ఈ పొలం మీది కాదు, మీరు ఇక్కడ ఉండొద్దని? ఇప్పుడు ఇవాళ చెప్పిరుగా బాబు, మాకు అంత తెలియదు కదా, చదువుకోలేము కాబట్టి. ఏంటి పెద్దనా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఏరియాలో ఉండేటోళ్ళు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేటోళ్ళు? సో ఇక్కడ ఈయన కూడా ఇక్కడ నా పంట పండు ఒక్కడే ఉన్నాడు, 5 ఇట్లా సో అందరూ వెళ్ళిపోయి ఈయన ఒక్కడ మాత్రమే ఉన్నారంట. ఈ ఏరియా మొత్తం ఫస్ట్ నుంచి ఈ ల్యాండ్ దగ్గర ఉన్నటువంటి వీళ్ళల్లో ఈయన ఒక్కరే ఇప్పుడు బతుకున్నారు. మిగతా అందరూ కూడా స్వర్గస్థులు అయ్యారు. వీళ్ళందరూ కూడా గతంలో ఇక్కడ పంటలు పండించుకుని చెప్తున్నారు. అమ్మా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళమే. మా పెళ్ళిళ్ళు అయ్యాయి ఇప్పుడు 53 ఏళ్ళు. మా తాత ముత్తాతలు చేసిన పొలాలు ఇవి. వాళ్ళు చేసింది ఇక దీని లోపలనే ఉంది మా స్థలం మొత్తం. మరి మాకు అన్యాయం చేస్తే మేము ఊరుకుంటామా? మాది మాకు కావాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అది మొత్తం కబ్జాలు, రేకులు తీసేస్తేనే మాది లోపల ఉంది. రేకులు కబ్జాలు పెట్టేసారు, మమ్మల్ని లోనికి రానియట్లేదు. గవర్నమెంట్లో పోయింది లేదు మీది, గవర్నమెంట్లో పోయింది లేదు మీది అని చెప్పేసారు. మనలో ఉండి కావాలి కాస్తే మొత్తం చుట్టుముట్టు రేకులు పెట్టేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేసి ఇప్పుడు సంవత్సరం లోపల పోయి మేము అందరం 50 మంది లేకుండా పొద్దున్న వచ్చి అన్నీ కూర్చోవడం. మాకు మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, అందులో లోపలనే కూర్చున్నాం. మమ్మల్ని బయటకు తోసేసి రేకులు పెట్టేసుకో. ఇంకా ఎంతమంది ఉన్నారండి? ఇంకా మొత్తం ఇంకొక విషయం అండి, భిక్షపతి కదా ఈ సిగ్నేచర్ భిక్షపతి కాదండి. భిక్షపతి గారు ఏంటి ఇది కూడా మీది కాదా? కాదండి. భిక్షపతి ఏంటి ఈ డాక్యుమెంట్? ఏంటిది డాక్యుమెంట్? రిసిప్ట్ ఇచ్చాడనమాట. రిసిప్ట్ చెక్కుల కోసం రిసిప్ట్. ఇది ఏంటంటే వీళ్ళకి దగ్గర నుంచి చిన్నగా 10-20 లక్షలు ఇచ్చినట్టుగా చెక్ ఇచ్చేసేసి సైలెంట్ గా భరతేందర్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ రిసిప్ట్ల ద్వారానే ఈ రోజు ఇది కాంప్రమైజ్ అని ఎంఓఈలో రాసుకొని ఫోర్జరీ చేశాడు క్లియర్ గా. ఇలా సంతకం కూడా భిక్షపతి కాదు, అది క్లియర్ గా సంతకం పెట్టు. ఇది భిక్షపతి సంతకం కూడా వేరుంటది. చూడండి సైన్ పెట్టి ఒకసారి పెట్టి చూపించండి భిక్షపతి గారు. సో ఇది మీ ఒరిజినల్ సంతకమా? ఈ సిగ్నేచర్ టాలీ కావట్లేదు, చూడాలి కాబట్టి. ఓకే ఓకే. ఇంకోటి దీంతో పాటు మీరు ఎక్కడన్నా సిగ్నేచర్ పెట్టారు అప్పుడెప్పుడు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా? అంటే పెట్టలే, ఎక్కడ పెట్టలే. అతనే జ్ఞానేశ్వరే మోసం చేశాడు. ఈ ఊరంతా 27 ఎకరాలని ఆయన్నే మోసం చేశాడు. ఫైనల్గా ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అంతా? ఇప్పుడు వంశీరామ్ బిల్డర్ కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చిండట. వాళ్ళు మన మాట ఇంటలేరు. ఇప్పుడు ఎట్లయినారో మేము రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్లాలని మాకు ఒక మనవి. ఇది యాక్చువల్లీ ఈ మోసం ఎలా జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మోసం జరిగింది. యాక్చువల్లీ ఎలా మోసం జరిగిందో అంటే 2023లో CCLA వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, డు నాట్ డూ ఎనీ కన్స్ట్రక్షన్, డు నాట్ గివ్ ఎనీ పర్మిషన్స్ అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇష్యూ చేశారు. మరి 2023లో GHMC వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు అంటే ఇది కరప్షన్ కదా. యాంటీ కరప్షన్ అనే విషయం ఇది బయట పెట్టట్లేదు. ఇది అంటే ఇది గవర్నమెంట్ కూడా దీంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటనేది యాంటీ కరప్షన్. ఇది 100% యాంటీ కరప్షన్. 2023లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ ఎలా జరిగి వీళ్ళకి GHMC వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు, మరి అది ఆర్డర్ కూడా CCLA కాపీ ఆర్డర్ కూడా ఉంది మా దగ్గర. ఇది ప్రభుత్వ భూమి అనేసి ఒకసారి చూపిస్తున్నారు కదా. మరి అది అమయ్ కుమార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ ఇది వచ్చేసి 2020లో కొల్యూట్ అయ్యాడు. ఎవరితోటి? జ్ఞానేశ్వర్ తోటి, మల్లు భరతేందర్ తోటి కొల్యూట్ అయ్యాడు. కొల్యూట్ అయిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి చూపిస్తూ మిగతా రిజిస్ట్రేషన్ 2020లో కూడా అయిపోయింది. ఇది మరి CCLAలో అక్కడ గేమ్ నడిపిస్తున్నారు. ఏమని 2023లో ఇక్కడ ఎవరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని ఇచ్చారు. మరి 2020లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. ప్లస్ 2023లో GHMC వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చారు, మరి పర్మిట్ నెంబర్ ఎలా ఇచ్చారు, టోటల్ పర్మిట్ నెంబర్తో సహా మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకోటి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నప్పుడు ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలే లేదు అసలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. లో కంప్లైంట్ ఇస్తే మొత్తం రేకులు దున్నేసి వెళ్ళిపోయారు. సరే మేము కోర్టుకు వెళ్తున్నాం కదా, కొద్ది రోజులు ఆగుతుందిలే అనుకున్నాం. అంతలోపే మొత్తం సరౌండింగ్ రేకులే కనపడుతున్నాయి. అప్పట్లో ఆర్ఐ గారు ఉన్నారండి, ఆర్ఐ గారు ఉన్నారు, ఎంఆర్ వెంకారెడ్డి ఉన్నారు. ఆయన చెప్పాము, వచ్చారు, ఇక్కడికి వచ్చేసి వెరిఫై చేసేసి డిస్మెంట్ చేసి వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇదే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆపుతున్నాము, అదే పని చేస్తున్నారండి. ఇప్పుడు ఆపినా అదే పని చేస్తారండి. ఏదున్నా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళారండి. ఇది
అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం గేమ్ అండి, బడా బాబులు మొత్తం చేసిన చోరీ అండి ఇది. వాళ్ళు మొత్తం గేమ్ ఆడిందండి ఇది. దీన్ని మాత్రం చర్య తీసుకోవాలండి. ఇంకోటి సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ కరుణాకరన్ చూడండి, ఈ సిగ్నేచర్ ఇస్ ఫోర్జ్డ్. దిస్ ఇస్ నాట్ మై నాట్ కాదండి. ఆయన సిగ్నేచర్ వేరు ఉన్నది, అసలు ఇక్కడ సిగ్నేచర్ వేరు చేసుకున్నాయి, ఫోర్జరీ చేశాడు అది కూడా. చూడండి, ఇది సిగ్నేచర్ అండి, ఒరిజినల్ సిగ్నేచర్ ఉన్నది. ఇది ఇస్ ద ఫోర్జ్డ్ సిగ్నేచర్ అండి. ప్రతి ఇంట్లో 2 సిగ్నేచర్లు పోయినాయి, ఇంకా మా సిగ్నేచర్ లెవెల్ గాలి ఇది ఏం డాక్యుమెంట్ ఇది? ఇది రిసిప్ట్ అండి, సేమ్ ఇప్పుడు చెప్పండి. మీరు డబ్బులు తీసుకున్నారా? చెక్ సమ్ అమౌంట్ మీకు ఇస్తున్నాం, కొంచెం అమౌంట్ తీసుకోండి, టోకన్ లాగా తీసుకోండి, మిగతా డబ్బులు మీకు ఇట్లా ఫైనల్ అమౌంట్ రాశారా లేకపోతే దీంట్లో సర్వే నెంబర్ మెన్షన్ ఇచ్చిన అమౌంట్ మాత్రం రాశారా? అంతేనండి. ఇంకోటి సర్వే నెంబర్ మెన్షన్ చేయలేదు, ఈ ప్రాపర్టీ మెన్షన్ చేయలేదు, ఇలా ఎక్స్టెండ్ 6 acres 5 గుంటలు మెన్షన్ చేయలేదండి. ఓన్లీ రిసిప్ట్ మెన్షన్ చేశాడు అంతే. దాంట్లో మీరు ఇవంతా చూసుకోలేదా? ఎవరిని అడగలేదండి? ఇవ్వలేదండి. ఈయన విలేజ్ కాబట్టి మేము నమ్మేమైనది, అగ్రిమెంట్ కాలేదు, అది ఓన్లీ రిసిప్ట్. మీకు చెక్స్ ఇచ్చారా? ఇచ్చారు అంతే. ఏం పేపర్ మీద రాయించుకొని సైన్ చేయించుకోవాలి. ఈ పేపర్ త్రూ ఏం చేశాడంటే మొత్తం మేము ఎంఓ చేశాడు, జీపే డెవలప్ కమాండ్ అగ్రిమెంట్ చేశాడు, దాని తర్వాత స్పెషల్ ప్రాజెక్ట్ చేసేసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఓజీ అగ్రిమెంట్ చేశారండి. ఇది ఎలాగా మీ ఇట్లా ఇప్పుడు మీకు కొంత టోకెన్ అమౌంట్ ఇచ్చారని చెప్పారు, అట్లా ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది సంతకాలు? 4 ఇచ్చారండి. అందరు టోటల్ ఫ్యామిలీ లీగల్స్కి ఇవ్వలేదండి ఇప్పటివరకు. ఇది మీది కూడా అట్లనే అయిందా? సేమ్ మాది కూడా అంతే, అందరికీ సేమ్ ఇచ్చాడు అది అమౌంట్. మేము అగ్రిమెంట్ అని కొంతమంది సంతకాలు చేసాం, అగ్రిమెంట్ కోసం అంతే, ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు. ఫుల్ అమౌంట్ లేదు. తర్వాత అది పక్కా అయినాక ఇస్తామని చెప్పారు. మేము సరే అని చెప్పేసి వాటి మీద 20 లక్షలు ఇచ్చిన దాని మీద వేరే వాళ్ళకి ఇస్తున్నాం, బిల్డర్స్ కి, ఆ డబ్బులు తీసుకుని మీకు ఇస్తాం, ఫైనల్లో ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇది అగ్రిమెంట్గా ఇస్తున్నాము ఈ అమౌంట్ అని చెప్పాడు. అంటే సరే అని చెప్పి మేము ఒప్పుకొని పెట్టినాం. అంటే అప్పుడు చూడండి, ఇప్పుడు మీ ఎంతమంది ఉన్నారు మొత్తం అప్పుడు ఇక్కడ కౌలుదారులంతా? కవల్దారులు వచ్చేసేసి టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు. ఓల్డ్ రికార్డ్స్లో 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ రికార్డ్స్ నేమ్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. ఆ రికార్డ్స్ వాళ్ళ రికార్డ్స్ టోటల్గా ఆల్ కేటగిరీస్ 20 మెంబర్స్. కే దశరథ అంటే కే దశరథ ఎవరు? కొమరి శెట్టి వాళ్ళ బ్రదర్ అన్న, జ్ఞానేశ్వర్ వాళ్ళ బ్రదర్ అనమాట. మియాపురం బాలయ్య, శ్రీ సంగం విఠలయ్య, శ్రీ కుమ్మరి గంగయ్య, కుమ్మరి పెంటయ్య, కుమ్మరి శివయ్య, కుమ్మరి బాలయ్య, కుమ్మరి ముత్తయ్య, నక్క ముత్తయ్య, తిరుపురాణి స్వామి, అలియా జగదంబ, రంగా ఆవయ్య, తాంట చిన్న మల్లయ్య, టి పొన్నయ్య, సంగం చిన్న మల్లయ్య, మంగళి బాలయ్య, సంగం బాలయ్య, కొండని బాలయ్య, జోగు బాలయ్య, బ్యాగరి బాలయ్య. టోటల్ వచ్చేసి 28 acres 20 గుంటాస్ అని రికార్డ్స్లో ఉంది ఆల్రెడీ. వీళ్ళకన్నది ఫార్మర్స్కి అందరికీ మోసం, వీళ్ళందరూ కవల్దారులు వస్తారండి. ఇదే విధంగా ఫస్ట్ ఏం జరిగిందో అంటే ఇది క్లియర్ మోసం ఎక్కడ ఈ ఫార్మర్స్కి ఇండివిజువల్గా పెద్దవాళ్ళని పిలుచుకొని సైలెంట్గా సంతకాలు తీసుకొని, ఇది ఇంట్లో వాళ్ళందరికీ ఫ్యామిలీ ట్రీ అందరికీ తెలియదు ఈ విషయము, ఈ మోసం చేసిన సంగతి. ఇప్పుడు నా సంతకం లేదు ఎక్కడ, ఈ ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీలో ఉన్నారు సంతకం పెట్టమని వాళ్ళు కూడా, ఫ్యామిలీ ట్రీ ఎవరు సంతకాలు లేవు. దీని ద్వారా ఏం చేస్తాడు, ఎంఓయూలో రాసుకున్న సంగతి ఒక జిరాక్స్ కాపీ మా విలేజెస్లకి ఎవరికి ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే దాంట్లో కాంప్రమైజ్ అని రాసుకున్నాడు దొంగతనంగా. ఆ కాంప్రమైజ్ విషయం మరి వీళ్ళందరికీ జిరాక్స్ కాపీ ఇవ్వాలి కదా. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు భరతేందర్ రెడ్డి కానీ జ్ఞానేశ్వర్ కానీ నిజాయితీగా ఉన్నప్పుడు ఒక జిరాక్స్ కాపీ అప్పుడే ఇవ్వాలి కదా. మరి జిరాక్స్ కాపీ ఇవ్వలేదు. ఇది మేము వేరే రూట్గా మేము తెచ్చుకున్నాం ఇది. మరి ఆ విషయం బయట పెట్టకుండా రిసిప్ట్లో కూడా అక్కడ ఎకరా గురించి ఎక్కడ రాయలేదు, కేసు నెంబర్లు మెన్షన్ చేసుకొని ఆ రిసిప్ట్లు ఇచ్చానని చెప్పేసి ఈరోజు కోర్ట్ స్టే కవర్డ్ బై కోర్ట్ స్టే అని చెప్పి ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టుకున్నారు వాళ్ళు క్లియర్గా. సీసీఎల్ఏలో రికార్డ్స్లో కూడా చూపించమని చెప్తే వాళ్ళు రికార్డ్స్ కూడా చూపించట్లేదు మాకు. పెరిటైన్ డాక్యుమెంట్స్ డిఆర్ఓ కూడా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, దానికి కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి ఎంఆర్ఓని కూడా అడిగాను, మీరు పెరిటైన్ డాక్యుమెంట్స్ షో మీ ఆఫ్ 27 అని చెప్పి సర్వే నెంబర్ అడిగాను, వాళ్ళ రికార్డ్స్ కూడా నాకు చూపించలేదు. చూపించకపోతే ఇంకేది ఫోర్జరీ అని చెప్పి క్లియర్ అర్థమైంది. పోనీ మా రైతులందరూ 27 acres 18 గుంటాస్లో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎక్కడ సేల్ డీడ్ లేదు అక్కడ. ఓన్లీ ఇలాంటి కాపీ ద్వారా స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా ప్రూవ్ చేసుకున్నారనుకోండి, గవర్నమెంట్ దానికి ఏమైనా కొత్త రూల్ ఇచ్చిందా? ఇప్పుడు సబ్ రిజిస్టర్కి ఏమైనా కొత్త స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ చేసుకుంటే చాలు భూమిని అమ్మేసిన కొత్తగా ఇచ్చిరా? ఎక్కడ ఇవ్వలేదు కదా అది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అని ఒకటి ఉంది, ఏర్పాటు చేశారు గుర్తుందా? చెరువులు కానీ పార్కులు కానీ కబ్జా చేస్తే కూల్చేస్తున్నారు కదా. ఇక్కడ కాజాగూడలో ఒక కొత్త చెరువు అని ఒకటి ఉండేది దీని పక్కనే, అదేం ఇంకా సరిగా కనపడట్లేదు. అది ఎన్ని ఎకరాలు మొత్తం? 5 acres 24. సిక్కం కొత్త చెరువు అని వస్తుంది, 5 acres 24 గుంటాస్. దాంట్లో చెరువు మొత్తం కబ్జా చేశాడు. చెరువులో ఆల్రెడీ 2.5 acres మొత్తం కబ్జా చేశాడండి. మీరు చూసారు కదా, నాలా చూసారు, మొత్తం నాలా చూసారు. అక్కడ నుంచి తూము కింద నుంచి వాటర్ క్లోజ్ చేశాడు ఆయన. బయటకు వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. ఇప్పుడు నాలా ఉండేది, బయటకు వెళ్ళి రోడ్ బయటకు వెళ్ళారు, నాలా లేదు, మొత్తం కవర్ చేశాడు. మొత్తం టోయిలెట్ కొలాప్స్, మొత్తం ఫోర్జరీ అండి.
ఇది సీఎం లిస్ట్ తీసుకెళ్ళి హైడ్రా మొత్తం ప్లేస్ కొత్త చెరువు గవర్నమెంట్ ల్యాండే కదా? గవర్నమెంట్ ల్యాండ్ సిక్కం గవర్నమెంట్ ల్యాండ్ అండి. సిక్కం కొత్త చెరువు 5 acres 24 గుంటస్ ఈ పేపర్ ఉందండి. నేను ఒక యాక్చువల్ ఏంటంటే జిహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రా కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇది బుద్ధా భవన్లో ఇది టోటల్ కొత్త చెరువు సిక్కం ల్యాండ్. ఇది సిక్కం ల్యాండ్లో కట్టడానికి పర్మిషన్ ఇవ్వడానికి రూల్స్ లేవు జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా. కానీ దీన్ని వితౌట్ ఎఫ్టీఎల్ మెయింటైన్ చేయకుండా వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారనేది ఈ విషయం కోసం మేము కంప్లైంట్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి ఇది మెయిన్ విలేజ్ దా? ఓకే ఓకే. ఇక్కడ 5 సర్వే నెంబర్ 5 అండి. 5 acres 24 గుంటాస్ అండి టోటల్. ఇది ఎక్స్టెంట్. ఇది ఈ చెరువులోంచి ఆల్రెడీ 2 acres కబ్జా చేశాడండి. దీంట్లో వంశీరామ్ బిల్డర్ కబ్జా చేశాడు. ఇప్పుడు దీనికి మొత్తం చూసారు కదా మీరు, ఆల్రెడీ మొత్తం షెడ్స్ వేసేసాడు, మొత్తం క్లోజ్ చేసాడు, నాలా క్లోజ్ అయిపోయింది, టూమ్ క్లోజ్ అయిపోయింది. వాటర్ వెళ్ళడానికి ఛాన్సెస్ లేదండి. హైడ్రా కంప్లీట్ ఇచ్చామండి మేము ఎంక్రోచ్. ఈ రౌండ్ అంతా ఇదేనా? ఇది కాదు, ఇది జస్ట్ ఇది మాత్రం 27 సర్వే నెంబర్. ఇది చెరువు అండి. చెరువు చూడండి మార్కింగ్ చూడండి వస్తుంది దీంట్లో 2 acres వరకు వస్తుంది. 6 ఎకరాలు ఇళ్ళనే ఉంది సార్. ఇల్లు 6 ఎకరాలు మా కుమారి బస్తీలది, 6 మంది మా అయ్యలు, అలా 6 ఎకరాలు మాది ఇల్లానే ఉంది సార్. సార్ దీంట్లో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో 27 సర్వే నంబర్ లోపల వరకు సగం ప్లేస్ మధ్యలో వరకు ఈ 5 సర్వే నంబర్ సిక్కం ల్యాండ్ ఆఫ్ కొత్త చెరువు దీంట్లో వరకు ఉంది. టోటల్గా మధ్యలో వరకు ఉంది. వితౌట్ ఎఫ్టీఎల్ మెయింటైన్ చేయకుండా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు? దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిని నేను కోరుతున్నాను. దయచేసి మా రైతుల ల్యాండ్ని కబ్జా చేశాడు, ప్లస్ ఈ చెరువును కూడా కబ్జా చేశాడు. దీన్ని మా ఊరు చెరువుని మాకు తీసుకోవాలి, దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను మన ఏవి రంగనాథ్ సార్ని. అట్లనే రేవంత్ రెడ్డి సార్ని కూడా దయచేసి మా ఫార్మర్స్కి దయచేసి చూడండి సార్, కొంచెం మా వాళ్ళందరినీ కాపాడండి. ఇల్లీగల్ కబ్జా చేశారు టోటల్గా. దీనికోసం కొంచెం చూడండి సార్, మా రైతులందరూ బాధపడుతున్నారు. దీని వెనకాల ఎవరున్నారు? అప్పుడు గత ప్రభుత్వంలో చాలా పెద్దలు ఇన్వాల్వ్ అయినారు. ఎందుకంటే ₹1 కోటి సంబంధించిన ల్యాండ్ కదా అది. అప్పుడు మీ దృష్టికి ఏమన్నా వచ్చారా పలానా వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది? మా దృష్టికి వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉందని చెప్పారు. దాంట్లో ఈ మినిస్టర్స్ ఉన్నారన్నారు. ఏ మినిస్టర్ ఉన్నదనేది పేర్లు బయటికి రాలేవు. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం, అవును ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వం వీళ్ళకి ఎలా సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కాజా కూడా కొత్త వచ్చి మీరు మ్యాప్ ఓపెన్ చేయండి ఒకసారి సార్. ఇది ఒక నిమిషం. ఇప్పుడు ఇది కాజాగూడ విలేజ్ మ్యాప్. ఈ చెరువును తీసుకొచ్చి నానక్రమం పెట్టాడండి ఇక్కడ మ్యాప్ లో చూడండి. అదేంటి కొత్త చెరువు ఇక్కడ కనపడుతుంది కదా? ఈ చెరువును తీసుకుని నానక్రమం పెట్టాడండి. అప్పుడు ఉన్న నారాయణ గారు ఇచ్చారండి దీని పర్మిషన్. టోటల్ సిక్కం 5 acres 24 గుంటాస్ అని సిక్కం దీంట్లో ఉంది చూడండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు నానక్రం గూడలో ఉందా చెరువు? ఇంకోటి ఉందా? నానక్రం కూడా కుంట అనేది అక్కడ లేదు. మేము వెరిఫై కూడా చేసాం, అక్కడ లేదు. యాక్చువల్లీ ఆ చెరువు కాజాగూడ చెరువు కొత్త చెరువు సిక్కం ల్యాండ్ ఆఫ్ కొత్త చెరువుని ఇక్కడ సైలెంట్గా చూడండి 2013 CCLA రికార్డ్స్లో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా సర్వే నెంబర్ 5 acres 25 గుంటాస్ 2013లో ఉన్న రికార్డ్ ఇది. దీనికంటే ముందు రికార్డు తీస్తే 8 ఎకరాలు 9 ఎకరాల వరకు వెళ్తుంది. ఆ రికార్డు మాకు దొరకలేదు, మాకు ఇక్కడ వరకు దొరికింది కాబట్టి ఇది చూపిస్తున్నాము. ఇంకోటి చూడండి ఇక్కడ ఒక్క నిమిషం, ఇదిగోండి నానక్రం గుంట. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి నానక్రం కుంట అనేది ఈ డయాగ్రామ్ చూడండి ఎలా ఇచ్చారు వీళ్ళకి పర్మిషన్. వే ఆఫ్ డయాగ్రామ్ చూడండి ఈ రకంగా పర్మిషన్ ఇచ్చారు. అక్కడ అందులో ఉన్నది V షేప్లో ఉంది క్లియర్గా. అక్కడ చెరువునే కబ్జా చేసి ఇస్తారు, నేమ్ మొత్తం చేంజ్ చేసి పడేశారు. నానక్రం కూడా ఎలా వస్తుంది? మీరు ఇక్కడ పంటలు పండించుకుంటా అన్నారు కదా, ఇక్కడే ఇల్లు ఉండడానికి కట్టుకోవడానికి మీరు అప్పుడు ప్రయత్నించారా? వాళ్ళందరూ మీరు కొత్త చెరువు ఇక్కడే కదా, పక్కనే ఉన్నది. మీ కొత్త చెరువు? కొత్త చెరువు ఇక్కడ పక్కనే ఉన్నది. అది ఏదో నానకరం కూడా అంటున్నారు తప్పది. కొత్త చెరువు ఈ రేకుల పక్కదే కొత్త చెరువు. చాలా పెద్దగా ఉండేనా అప్పుడు? బాగా పెద్దగా ఉండే. ఇప్పుడు ఏదో కొంచెం చిన్న కుంటలా అయిపోయింది. అందరూ కబ్జాలు చేసుకుంటూ వచ్చారు, చిన్నగా అయిపోయింది. ఆ వాటర్ ఎటు పోయేటి? బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడ ఊర్లో డౌనా? ఊళ్ళో నుంచి వెళ్తాయి. అక్కడ పోయేది. ఇప్పుడు అదంతా క్లోజ్ ఉంది. స్కూల్ ఉంది కదా సార్, నిండినాక నీళ్ళు అట్లకెళ్ళి అక్కడ పోయేది. ఒకటే స్కూల్ కాడ అవన్నీ విల్లాలు నీళ్ళు వచ్చేదా? ఎప్పుడు నిండింది కిందకి ఏమైనా వచ్చిందా? విల్లాస్ కట్టారు కదా, అప్పుడు గుడిపేసి నాలా అట్లా అటుకెళ్ళి ముంగడికి వెళ్ళిపోతున్నాం. రాజా కూడా స్కూల్ ముంగడికి వెళ్ళి మళ్ళీ మణికొండ చిల్లర పోతుంటారు. ఆ నీళ్లు సేన్లు కూడా పండించారు. ఆ చిల్లర నీళ్ళతోటి సేన్లు పంటలు పండించారు వర్షాకాలం. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు అంత ఫోర్జరీ పెట్టి మిమ్మల్ని మోసం చేశారు చెప్పారు. ఎవరు మోసం చేశారు? ఇప్పుడేమో ఇక్కడ వంశీరామ్ మన్హాట్ అనేసి ఇక్కడ పెద్దగా కడుతున్నారు కదా, మొత్తం ఫెన్సింగ్ వేసారు కదా అటు సైడ్. ఎస్, దీనికి యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ నుంచి చిన్నగా మల్లు భరతేందర్ రెడ్డి బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ
అతను ఒక ఆయన మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి కొమరిశెట్టి జ్ఞానేశ్వర్, ఆయన నమ్మిన ఆయన నమ్మిన ఊరోళ్ళందరూ మోసపోయారు. ఆయన ఒక ఆయన. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి గేమ్ స్టార్ట్ చేసేది సోహిని బిల్డర్స్ వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద వాళ్ళకి ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి ఫస్ట్ పర్సన్ జ్ఞానేశ్వర్ దాంట్లో అగ్రిమెంట్ హోల్డర్ ల్యాండ్ ఓనర్గా డిక్లేర్ అయ్యాడు. సెకండ్ వచ్చేసి ఏమో ఇది దామర్ల రాఘవరావు ల్యాండ్ అగ్రిమెంట్ హోల్డర్ అయ్యాడు. బదివేలు సుబ్బారెడ్డి వచ్చేసి ఏమో మేనేజింగ్ పార్ట్నర్ సోహిని బిల్డర్స్లో. దాని తర్వాత ఏం చేశారు, అక్కడ 3 టైప్స్ అయ్యింది. ఇక్కడ బోర్డు చూస్తే వంశీరామ్ మంతనని పెట్టారు. అంటే దీన్ని పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఇక్కడ. అంటే రైతులకు తెలియనివ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారని తెలియకుండా మొత్తం మోసం చేసి టోటల్ కన్ఫ్యూజింగ్ చేసేస్తున్నారు. 70 నుండి కోర్టుకు వెళ్ళి ఇవన్నీ పేపర్లన్నీ బయటికి తీసుకొచ్చి రావడానికి ఇన్ని రోజులు పట్టింది సార్ మా రైతులకు. మా బాధ చెప్పుకోవాలని మేము ముంగటికి వచ్చినాం. ఇప్పుడు ఇంత లిటిగేషన్ జరుగుతుంది కదా, మరి వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు వంశీరాము మళ్ళీ జ్ఞానేశ్వరు మల్లు భరతేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఏంటో అంటే ఆల్రెడీ ముందర నుంచే కాంటాక్ట్. ఈ విషయం అనేది బయట మాకు తెలియదు అనమాట. ఇప్పుడు మొన్న డాక్యుమెంట్స్ తీసిన తర్వాత ఈ విషయం బయటపడింది. వీళ్ళంతా ఒకటే 2020, 2017 నుంచి వీళ్ళందరూ కలిసి ఉన్నారన్న విషయం మాకు బయటపడింది. కానీ ఆ విషయం క్లియర్గా ఏంటంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనమాట ఆ విషయం. సో ఇది మొత్తం రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇది కావాలనే మమ్మల్ని ఇది ప్రభుత్వం దీంట్లోకి వెళ్ళిపోతుంది, మీరు కనీసం ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు, మీరు సైలెంట్గా వెళ్ళిపోండి అనేసి కూడా చెప్పారు. తర్వాత చూస్తే అనేక రకాలుగా కూడా మోసం చేసి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ని కబ్జా చేస్తారనేసి కూడా వీళ్ళు వాపోతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు ఈ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్న పక్క ప్లేస్లో కొత్త చెరువు ఉంటుంది, దాదాపు 5 ఎకరాల పైన కూడా ఉంటుంది. ఇప్పుడు కనీసం అది 2-3 ఎకరాలు కూడా కనపడేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా అక్రమ నిర్మాణాలను కూడా చేపట్టారనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.